సో, ఒకప్పుడు ఈ విజ్డమ్ అనుకోండి, ఇంకో విజ్డమ్ అనుకోండి తెలియనప్పుడు సాధకుడు ఏం చేశాడు? ఏ ఆలోచన వస్తే అదే ఆలోచనని తన అంతరంలోనికి తీసుకోవటం మొదలుపెట్టాడు. అలా కాదు నువ్వు సృష్టికర్తవు, నీ రియాలిటీని నువ్వు చేంజ్ చేసుకోవచ్చని తెలుసుకున్న తర్వాత, సాధకుడు సెలెక్టివ్‌గా ఆలోచనలను తన అంతరంలోనికి తీసుకోవటం మొదలుపెట్టాడు. ఉదాహరణకు, ఒక సాధకుడు ఏదన్నా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, ఒకప్పుడు ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది? నా ఆరోగ్యం ఇంకెప్పుడు మెరుగవుతుంది? ఇంకెన్ని రోజులు ఈ మెడిసిన్ వాడాలి? లేదా కొన్ని కాన్సెప్ట్స్ చెప్తూ ఉన్నట్లు గత జన్మలో ఏదో నేను ఇబ్బంది చేశాను. దాని ప్రభావం ఈ జన్మలో నాకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంది. సో, ఇలా రకరకాలుగా కొంతమందికి అనుబంధాలకు సంబంధించి అయి ఉండవచ్చు. కొంతమంది ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఈ విధంగా ఉండి ఉండవచ్చు. ఎప్పుడైతే సాధకుడు సరైన విజ్డమ్ వింటూ నువ్వు నీ రియాలిటీని చేంజ్ చేసుకోవచ్చు. కేవలం నీ ఆలోచనల్లో సెటరేట్ అవ్వటం వల్ల. కొన్ని ఆలోచనలు సరిచేసుకోవటం వల్ల అని తెలుసుకున్న తర్వాత, తదుపరి స్థితి దాన్ని రామ్‌తో విజ్డమ్‌లో మనం కంటెంప్లేషన్ లేదా అంతర్ముఖం అవ్వటం అని అంటాము. సో, ఇక్కడ నేను గమనించినంతలో చాలామంది కంటెంప్లేషన్ స్థితిలోనే ఉండి ఉండడం జరుగుతూ ఉంది. ఎలాగైతే సరికాని ఆలోచనల నుంచి సరైన ఆలోచనల వైపు ప్రయాణం మొదలుపెట్టాడో సాధకుడు, ఆ స్థితిని మనం కంటెంప్లేషన్ లేదా అంతర్ముఖమవ్వటం. తనకేం కావాలో, తన సంకల్పం పెట్టుకున్నాడో దాని చుట్టూ తన ఆలోచనలు కేంద్రీకరించుకుంటూ ఉంటున్నప్పుడు, దాని తదనంతరం ఫోకస్ అన్న స్థితి ఒకటుంటుంది. ఆ ఫోకసే అనేక రకాలుగా రామ్‌తో విజ్డమ్‌లో డిసిప్లిన్స్ రూపంలో చెప్పటం జరిగింది. కంటెంప్లేషన్ నాకు బాగా నచ్చింది. నేనిక్కడే ఉంటానని ఎవరు అనుకోకూడదు. ప్రోగ్రెస్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఎందుకు నాకు రియాలిటీలోకి నేననుకున్న సంకల్పాలు రావట్లేదు? మిగిలిన సాధకులకి అవి కనపడుతూ ఉన్నాయి. లేదా నా సంకల్పాలు కొద్ది కొద్దిగానే రియాలిటీలోకి అవి ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉన్నాయి అని మనం చెక్ చేసుకోవాల్సిన లేదా రివ్యూ చేసుకోవాల్సి వస్తే, ఆ సంకల్పానికి సాధకుడు ఎంత మోతాదులో శక్తిని పెడుతూ ఉన్నాడు? తన ఓల్డ్ న్యూరోనెట్ ఎంతవరకు తొలగించుకొని, తన సంకల్పానికి సంబంధించినటువంటి న్యూరోనెట్‌ని ప్రతిష్ఠ చేసుకోగలుగుతూ ఉన్నాడు. లేదా అంతర్ముఖమైనప్పుడు ఇంకా పాత ఆలోచనలకే ఎక్కువ శక్తిని అతను యాడ్ చేస్తూ ఉన్నాడా? ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఆ సాధకుడు కంటెంప్లేట్ అయ్యాడు. రోజు అంతా తన సంకల్పానికి సంబంధించినటువంటి ఆలోచనల పైన అతను కేంద్రీకరణ చేస్తూ సో, ఇదివరకు అనుకున్నట్లు ప్రతి సాధకుడికి పడుకునే ముందు, లేచిన తర్వాత 2 అనుకూలమైనటువంటి మార్గాలు. రోజువారీ కార్యక్రమంలో మనతో మనం ఉంటాం. మన ఆలోచనలతో మనం ఉంటాము. ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్స్ ఏదైతే పడుకునే ముందు, లేచిన తర్వాత అని అనుకుంటూ ఉన్నామో పదే పదే, అవి 2 చాలా చాలా ఇంపార్టెంట్ టైమింగ్స్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో. కంటెంప్లేట్ స్థితి నుంచి సాధకుడు ఫోకస్ స్థితికెళ్ళగలగాలి. తదేకంగా. ఏంటి ఫోకస్? రామ్‌తో విజ్డమ్‌లో మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాము. కళ్ళు మూసుకొని ఫ్రంటల్ లోబ్‌ని దర్శిస్తూ కూర్చోవాలి. కళ్ళు మూసుకొని నుదిటి పైన సాధకుడు అదివరకే పెట్టుకున్నటువంటి సంకల్పం. అది ఆరోగ్యం అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, అనుబంధాలవ్వచ్చు,
అమరత్వం అవ్వచ్చు. కంటెంప్లేషన్‌లో మనసుంటుంది. మానసికంగా మైండ్ స్థితిలో వర్క్ జరుగుతూ ఉంటుంది. ఫోకస్సు ఎంత శ్రేష్టంగా తీసుకెళ్ళగలగాలి, ఎంత లోతులోకి తీసుకెళ్ళగలగాలి అంటే, అక్కడ మనసు డిజాల్వ్ అయిపోవాలి. సాధకుడు నుదిటిపైన తన సంకల్పాన్ని తండ్రికి స్పష్టంగా దర్శింపచేయాలి. చాలా లోతుల్లోకి దీన్ని మనం తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దర్శించేది, దర్శింపబడేది ఒకటే అవుతుంది. చూసేది, చూడబడేది ఒకటే అవుతుంది. అంటే ఇందాక లిస్ట్‌లో కొన్ని అంశాలు చెప్పారు కదా మేడము. అదే లిస్ట్‌లో మై ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్ అని ఒక చోట చెప్తాడు రామ్‌త. 153 లిస్ట్‌లో. నేను, నా తండ్రి ఒక్కటే. అదే స్థితి నేను, నా సంకల్పం ఒకటే. ఏం లేదు మాస్టర్స్. కూర్చుంటాము, కళ్ళు మూసుకుంటాము. ఆరోగ్యం అన్న పదాన్ని నుదిటిపైన స్పష్టంగా దర్శిస్తాం. మానసికంగా అక్కడ ఎటువంటి ఎక్సర్‌సైజ్ మనం చేయకూడదు. ఇనిషియల్‌గా ఇప్పుడు ఈ సెషన్ స్టార్టింగ్‌కి ముందు మేడం గారు ఏ విధంగా మనకు కొన్ని అఫర్మేషన్స్, కొంత ప్రేయర్ చెప్పారో, నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. అట్లా ఉచ్చరిస్తాం. నిదానంగా, స్పష్టంగా. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. సో, అలా సమూహంలో కొంతమందికి ఐశ్వర్యానికి సంబంధించి, కొంతమందికి ఆనందానికి సంబంధించి, కొంతమందికి అనుబంధాలకు సంబంధించి, కొంతమంది ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించి. మీరు ఎవరినైనా చెక్ చేసుకోండి. వీటి చుట్టే అందరి కోరికలు, అందరి సంకల్పాలు ఉంటాయి. స్థితి, స్థాయి కొంత అటు ఇటు అవ్వటానికి అవకాశాలున్నాయి. సో, అలా మనం డిక్లరేషన్స్ ఇచ్చుకున్నాక మన సంకల్పాలని నుదిటి పైన ఆ పదాన్ని చూస్తూ ఉండాలి. తదుపరి స్థితి ఆ పదాన్ని తండ్రికి దర్శింపచేస్తున్నాను అన్న స్థితిలో ఉండాలి. క్రమేపీ మనసు సహాయాన్ని మనం తగ్గించుకోవాలి. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేను నా తండ్రి ఒకటే. నేను నా సంకల్పం ఒకటే అన్న స్థితి ఏదైతే ఉంటుందో, ఆ స్థితిలో మనం నిమగ్నమైపోతాం. దానికి మనం చేయవలసింది నుదిటి పైన ఆ పదాన్ని స్పష్టంగా దర్శిస్తూ కూర్చోవాలి. ఎంత లోతుల్లోకి దీన్ని మనం తీసుకెళ్ళగలుగుతామో, రియాలిటీలో అంటే రోజువారీ కార్యక్రమాల్లో మనం నిమగ్నమైనప్పుడు, ఆ సంకల్పానికి సంబంధించినటువంటి చేర్పులను, మార్పులను మనం నిశితంగా పరిశీలించాలి. ఆహ్, వీళ్ళు చెప్తూ ఉన్నారు, పడుకునే ముందు లేచిన తర్వాత చేయవచ్చు. నుదిటి పైన ఫోకస్ అండ్ రెస్ట్ ఆఫ్ ది టైమ్ కంటెంప్లేట్ అవ్వచ్చు. ఆ రెస్ట్ ఆఫ్ ది టైమ్ మనం ఇంట్లో మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు, వ్యాపారాలు, ఉద్యోగాలు, మనతో మనం ఉంటున్నప్పుడు, మన సంకల్పానికి సంబంధించినటువంటి డెవలప్‌మెంట్స్ ఏ రూపంలో అయినా అవి రియాలిటీలోకి మన దగ్గరికి రావటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అది ఒక యూట్యూబ్ వీడియో రూపంలో రావచ్చు. ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ సంకల్పానికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గరికి చేరవేయబడవచ్చు. ఒక పాటలో ఒక పర్టిక్యులర్ లైన్ మీ సంకల్పానికి సంబంధించి
సాధకుడు మరి కాస్త ప్రోగ్రెస్ అవ్వటానికి అవసరమైనటువంటి సమాచారం ఉండి ఉండవచ్చు. ఈ డెవలప్‌మెంట్స్‌ని చాలా నిశితంగా పరిశీలించాలి. అలా మనం ప్రోగ్రెస్ అవుతూ ముందుకెళ్ళగలుగుతాం. మొదట్లో ఈవెన్ 'రామ్‌తా విజ్డమ్' గత 3, 4 సంవత్సరాలుగా వింటున్న వారిలో కూడా మనం గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే, దాదాపు 50% మంది కంటెంప్లేషన్‌లోనే ఎక్కువ సమయం కేంద్రీకరణ చేస్తూ ఉండటం జరుగుతూ ఉంది. నో డౌట్ కంటెంప్లేషన్ విల్ హెల్ప్. అంతకన్నా ఇంకాస్త శ్రేష్టమైన స్థితి ఫోకస్. నుదిటిపైన చూస్తూ కూర్చోవాలి. మొదట్లో కనపడకపోవచ్చు. 2, 3 నిమిషాలు కనపడవచ్చు. ఒక సెకండ్ కనపడి, ఇంకో సెకండ్ అది మాయమైపోవచ్చు. ఎటువంటి కంగారు అవసరం లేదు. పెద్ద పెద్ద అక్షరాలతో మనకంటూ ఒక బుక్ పెట్టుకోవాలి అనేసి అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం. మీ సంకల్పాలేంటి? వాటికి సంబంధించినటువంటి అంశాలు ఆ బుక్‌లో మనం రాస్తూ కూర్చోవాలి. ఆరోగ్యం అన్నది పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాము. కొద్దిసేపు ఆ పదాలను చూస్తాము. కళ్ళు మూసుకుంటాం. అది కనబడుతుంది. అలా మెల్లగా నిద్రలోకెళ్తాం. మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా సరే మెలకువ రావటం జరిగితే, మళ్ళీ కూర్చుంటాము. నుదిటి పైన అదే పదాన్ని దర్శిస్తాం. ఎంతసేపు చేయాలి? ఏంటి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగత స్వేచ్ఛ. మళ్ళీ అలా పడుకుంటారు. మళ్ళీ మెలకువొస్తే మళ్ళీ కూర్చోండి. ఇరిటేట్ అవ్వకూడదు, చిరాకు పడకూడదు, కనపడట్లేదని అస్సలనుకోకూడదు. చూసే ప్రయత్నం చేస్తాం మొదటి రోజుల్లో. కాలక్రమేణా ప్రోగ్రెస్ అవుతూ వెళ్తాం. ఏ స్థితికి చేరుకుంటాము అంటే, కళ్ళు తెరిచినా కూడా నుదిటి పైన మీ సంకల్పం మీకు దర్శనమవుతుంది. సో, దాని డెవలప్‌మెంట్స్ రియాలిటీలో రోజువారీ కార్యక్రమంలో మనం ఉన్నప్పుడు ఏంటి? ఏ విధంగా మన దగ్గరికొస్తున్నాయి? ఒక ఆహార నియమాల రూపంలో వస్తున్నాయా? ప్రాణాయామానికి సంబంధించిన అంశాలు మన దగ్గరికి చేరవేయబడుతూ ఉన్నాయా? యోగాసనాలకు సంబంధించినటువంటి అంశాలా? డిసిప్లిన్‌కి సంబంధించిన అంశాలా? అనేసి మనం చెక్ చేసుకోవాలి. వాటిని నిశితంగా పరిశీలించి, అవసరమైనంత మేరకు మరింకాస్త చేర్పులు, మార్పులు చేసుకొని, వ్యక్తిగత జీవితంలో, డిసిప్లిన్స్‌లో దాన్ని మనం అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ మేడం. హలో. వెల్కమ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మ. అది నార్మల్‌గా ఈ బుక్ అయిపోయే వరకు రోజు మార్నింగ్ 5:30 నుంచి